నమస్తే. కేరళ ఎన్నికల ప్రచార నేపథ్యంలో కేరళ సీఎం వర్సెస్ తెలంగాణ సీఎంగా పరిస్థితి మారిపోయింది. ప్రచారంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి అక్కడికి వెళ్ళిన తర్వాత విజయన్ ఒక కమ్యూనలిస్టు, అలాగే బీజేపీకి అక్కడ ఎల్డీఎఫ్కి వాళ్ళిద్దరు కూడా ఒక సంబంధాలు ఉన్నాయి. ఎల్డీఎఫ్కు ఓటేస్తే బీజేపీకి ఓటేసినట్టు ఆయన కూడా ఆయన మాట్లాడారు. ఆ తర్వాత ఆయనకు రిప్లైగా విజయన్ మాట్లాడారు. ఇలా ఒకరిపై ఒకరిగా ఆరోపణల పర్వం కూడా కొనసాగుతుంది. మరి జరుగుతున్న పరిణామాలపై సిపిఎం పార్టీ రియాక్షన్ ఏందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు రాష్ట్ర నాయకులు ఎం శ్రీనివాస్ గారు ఉన్నారు. ఎన్నికలు ఒక రకంగా అక్కడున్న స్థానిక పరిస్థితులు తగ్గట్టు ప్రచారం ఉంటుంది, కానీ ఏకంగా రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల కారణంగా ఇద్దరి మధ్య మాటల తూటాలు కూడా కనిపిస్తున్నాయి. తెలంగాణ సీఎం కేరళ ప్రచారంలో భాగంగా చేసిన వ్యాఖ్యలపై ఏం చెప్తారు? అంటే రేవంత్ రెడ్డి అనవసరమైన ఈరోజు కేరళలో ఎల్డీఎఫ్ గవర్నమెంట్ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోకుండా, అక్కడ ప్రభుత్వ పనితీరు గురించి తెలుసుకోకుండా తన నోటు దురుసుని అక్కడ ప్రదర్శించాడు. ఎదురు దెబ్బలు తిన్నాడు. కేరళ అభివృద్ధి ఏ రకంగా ఉంది, అక్కడ ఎల్డీఎఫ్ పాలన ఎలా ఉంది, ఏమీ పూర్తి వివరాలు లేకుండా ఆయన అడ్డగోలుగా మాట్లాడాడు. అడ్డగోలుకి ఎదురు దెబ్బలు తినాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక్కడ తన 2 ఏళ్ల పాలనలో ఇక్కడ సక్రమంగా పాలించలేక ఇక్కడున్న ప్రభుత్వాన్ని ఇప్పుడు అక్కడ కేరళ గవర్నమెంట్ మీద అది అవినీతి పాలన అన్నాడు, ఆ పరిపాలన సక్రమంగా లేదన్నాడు. ఇక్కడ తన పరిపాలన ఈ 2.5 సంవత్సరాల్లో ఈయన సక్రమంగా పాలించలేక 10 ఏళ్లలో ఎల్డీఎఫ్ గవర్నమెంటు మ్యాక్సిమం అక్కడ ప్రభుత్వాన్ని సక్రమంగా నడిపింది. ఎక్కడ ప్రభుత్వం మీద ఆ రకమైన ప్రభుత్వ పరిపాలన బాలేదనే పరిస్థితి లేని పద్ధతిలో అక్కడ పరిపాలన జరిపారు. ఎన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని ఆటంకాలు ఇబ్బందులున్నా ఎల్డీఎఫ్ బ్రహ్మాండమైన పరిపాలన, అవినీతి లేని పాలన ఇచ్చింది. అంత చక్కగా పాలించిన కేరళ మీద ఇక్కడ ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి 2.5 ఏళ్ల పాలనలో ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేక తన చెప్పిన మాటలను అమలు చేయలేకుండా పోయి అవాకులు చవాకులు పేలితే ఏం జరుగుతుంది? ఈరోజు అక్కడ వాళ్ళు కౌంటర్ చేసిన తర్వాత సమాధానం చెప్పుకోలేని స్థితిలోకి రేవంత్ నెట్టబడ్డాడు. అందుకని ఇది సెల్ఫ్ గోల్ తప్ప మరొకటేం కాదు. ఇదే సందర్భంలో మీరేమో కేంద్ర ప్రభుత్వం నుండి ఇబ్బందులు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయని మీరే అంటున్నారు, కానీ కేంద్రము అక్కడున్న ఎల్డీఎఫ్ ఒక్కటే, అక్కడున్న సీఎంకు మోడీకి సత్సంబంధాలు ఉన్నాయి. దేశంలో ఎక్కడైనా కానీ విచారణ చేసి దాడులు చేసే సిబిఐ, ఈడీ మాత్రం కేరళ విషయంలో మాత్రం అక్కడికి వెళ్ళట్లేదు. దానికి కారణం వాళ్ళ మధ్య ఉన్న ఒక అండర్స్టాండింగ్ అనేది రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. సిబిఐ, ఈడీ అక్కడికి వెళ్ళకపోవడం కాదు, అనేక ప్రయత్నాలు చేశారు. సీఎం విజయన్ని ఎన్ని కేసులు ఇరికించాలో అన్ని ప్రయత్నాలు చేశారు. గోల్డ్ కేసులు ఇరికించాలని ప్రయత్నం చేశాడు. అక్కడున్న కేరళ మాజీ మంత్రి థామస్ ఐజాక్ మీద అనేక కేసులు నమోదు చేశారు. అక్కడున్న ప్రిన్సిపల్ సెక్రటరీల మీద కేసు నమోదు చేశారు. అనేక కేసులు పెట్టారు, కానీ ఏమి సాధ్యం కాదు, ఏ ఆధారాలు లేవు. ఇంకేమి చేయలేని పరిస్థితుల్లో బీజేపీ వెనక్కి తగ్గింది తప్ప ఎల్డీఎఫ్ గవర్నమెంట్ కూల్చడానికి అన్ని ప్రయత్నాలు మోదీ ప్రభుత్వం చేసింది. కానీ అక్కడ ఏం సాధ్యం కాలేదు, ఏ ఆధారాలు దొరకలేదు. అందుకని ఇంకా మళ్ళీ ప్రయత్నాలు చేసి దెబ్బతినడం ఎందుకని వెనుకొచ్చిన పరిస్థితి. అందుకని అది చేయలేకపోవడం కాదు. అందుకని మోడీ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసి దెబ్బతిన్నది, ఏం చేయలేని పరిస్థితి. ఇప్పుడు ఏదో ఒకటి అక్కడ వేయడానికి, కేరళ గవర్నమెంట్ అనడానికి ఏ ఎజెండా లేక ఏదో రకంగా బురద జల్లే కార్యక్రమం, ఏదో రకంగా మోడీతో సంబంధాలు ఉన్నాయని చెప్పేదానికోసం ఇది చేసే ప్రయత్నం. ఇట్లాంటి కేరళ ప్రజలు నమ్మరు, దేశంలో ఉన్న ప్రజానీకం నమ్మరు. లెఫ్ట్ ఫ్రంట్ ఎంత సైద్ధాంతిక నిబద్ధతతోటి ప్రజలకు ప్రజాపాలన అందిస్తుందో అది అందరికీ తెలుసు. అందుకని ఆ రకమైన పరిపాలన ఈరోజు ముందుకు సాగుతుంది. సీఎం విజయన్ కమ్యూనిస్టు నాయకుడు కాదు, ఆయన ఒక కమ్యూనలిస్ట్ అని చేసింది రేవంత్ రెడ్డి. దాంతోపాటు బట్టి విక్రమార్క కూడా కమ్యూనిజం లేదు అక్కడ, మొత్తం కూడా అక్కడంతా రౌడిజం నడుస్తుందని కూడా బట్టి కూడా అక్కడ ప్రచారంలో చెప్పాడు. ఇప్పుడు బట్టికి, రేవంత్కి వీళ్ళకున్న విలువెంత? ఇక్కడేదో అకస్మాత్తుగా వచ్చినటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎగిరెగిరి పడుతున్నారు. అందుకని మీ పరిస్థితి ఏంది? ఇక్కడ ఎల్డీఎఫ్ గవర్నమెంట్ అలాంటిది ఇలాంటిది అని అక్కడ కేరళ కాంగ్రెస్ నాయకులు రాసిస్తే దాన్ని పట్టుకొని వీళ్ళు ఎగురులాడుతున్నారు తప్ప వాస్తవంగా అక్కడ కేరళ గవర్నమెంట్ 10 ఇయర్స్లో ఈరోజు అక్కడున్న అత్యంత పేదరికాన్ని నిర్మూలించిన ఏకైక రాష్ట్రం దేశంలో కేరళ మాత్రమే. ఎడ్యుకేషన్లో ముందుంది, లిటరసీలో ముందుంది. నీతి ఆయోగ్ ఇచ్చిన రిపోర్ట్లో ఎస్డిజి గోల్స్లో ముందు భాగంలో ఉంది, నెంబర్ 1 దేశంలో ఉంది. అనేక రంగాల్లో ఇప్పుడు ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్లో 1000 మంది పుడితే అందులో కేరళలో చనిపోయే వాళ్ళు 5 మాత్రమే. అంటే అమెరికా కంటే కూడా ముందుంది. అమెరికాలో 5.6%, మనది ఇక్కడ తెలంగాణ 25 మంది చనిపోతారు. ఏ సూచీలో చూసినా
అక్కడే ఎల్డీఎఫ్ గవర్నమెంట్ అప్రతిహతంగా ముందుకెళ్ళింది. ఇప్పుడు ప్రపంచం అంతా మెచ్చుకుంది. కోవిడ్ సందర్భంగా బాగా కేరళ గవర్నమెంట్, ఎల్డీఎఫ్ గవర్నమెంట్ ఎంత పవర్ఫుల్గా, ఎంత పర్ఫెక్ట్గా దాన్ని డీల్ చేసిందో. ప్రపంచంలోనే అత్యంత ఉన్నతమైనటువంటి పురస్కారాలు పొందింది కేరళ ఎల్డీఎఫ్ గవర్నమెంట్. ఇప్పుడు వీళ్ళెళ్ళి అక్కడికి వెళ్ళి కేరళ గవర్నమెంట్ మీద 4 రాళ్ళేసి వద్దామని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. వీళ్ళ చక్కదనం ఇక్కడ సరి చేసుకుంటే ఇంకా మంచిది. ఒకవైపు దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ఇటు కమ్యూనిస్టు పార్టీలు, ఇటు కాంగ్రెస్ కూడా అంత ఒక కూటమిగా కానీ పోరాడుతున్నాయి. కానీ కేరళ విషయానికి వస్తే అక్కడ స్థానిక పరిస్థితులు తగ్గట్టు కూడా అక్కడ ఆపోజిట్ కూటమిలాగా మారిపోయింది. ఇలాంటి సందర్భంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్ల, ఇలాంటి చర్చ రావడం వల్ల భవిష్యత్తులో కూటమి యొక్క ప్రభావం పైన దెబ్బపడే అవకాశం ఉందా? ఇప్పుడు సిపిఎం పార్టీ, లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంటు మొదటి నుంచి కూడా ఒక సైద్ధాంతిక నిబద్ధతతో ఉంది. దేశంలో మత రాజకీయాలు, మత విద్వేషాలు, ఈ దేశంలో ఉన్న రాజ్యాంగ పరిరక్షణ, అందులో సెక్యులరిజం రక్షణ కోసం కట్టుబడి ఉంది. అధికారం కోసం లేం. అధికారం ఉండొచ్చు, పోవచ్చు, కానీ ఆ రకంగా దేశంలో ఒక సెక్యులర్ రాజ్యాంగాన్ని కాపాడడం కోసం కమిట్మెంట్ అయ్యింది. అందుకోసం దేశంలో కాంగ్రెస్ అనేది 70 ఏళ్లలో దేశాన్ని అత్యంత దారుణమైన దరిద్రంలోకి ముంచినటువంటిది, అత్యంత వెనుకబాటుకు గురి చేసింది కాంగ్రెస్ పాలన. అయినప్పటికీ ఆ కాంగ్రెస్తో కూడా ఒక బ్లాక్ ఏర్పాటు చేయడానికి, ఇండియా బ్లాక్ అనేదాన్ని ఏర్పాటు చేయడానికి ఆ రోజు ప్రయత్నం చేయడానికి కారణం, ఇంత మత శక్తుల చేతుల్లోకి దేశం వెళ్ళకూడదు, దేశంలో మతం పేరుతో ఈ రకమైన విద్వేషాలు పెరగకూడదు. అందుకని మత శక్తుల్ని దూరం పెట్టడం కోసం అట్లాంటి ఒక బ్లాక్ను తయారు చేయడానికి సిపిఎం చొరవతో కృషి జరిపింది. అలాంటి సిపిఎం మీద ఈరోజు కాంగ్రెస్కి దేశ ప్రయోజనాలు కాదు, ఫక్తు రాజకీయాలు, ఫక్తు అధికారం కావాలి, అవినీతి కావాలి, దోచుకోవాలి, ఆ రకంగా ఆస్తులు పోగేసుకోవాలి. ఈ లీడర్లు మాట్లాడుతున్న లీడర్లందరూ ఆ రకమైన అవినీతిలోంచి వచ్చిన వాళ్ళు, అవినీతి రాజకీయాలు చేస్తున్న వాళ్ళు. ఈరోజు తెలంగాణలో ఈ అవినీతి కుంభకోణాలు రోజుకోటి బయటకు వస్తున్నటువంటి అవినీతి మనం చూస్తున్నాం. వీళ్ళు వెళ్ళి అక్కడ ఎల్డీఎఫ్ మీద మాటలు తూలడం ద్వారా దేశంలో సెక్యులర్ పార్టీల మధ్యలో మరింత విభజన చేయడం కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నం, ఇది మత్తతు శక్తులకే ఎక్కువ లాభం చేకూరే పరిస్థితి వస్తుంది. లేటెస్ట్గా మరి సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక రిపోర్ట్ను కూడా ఇచ్చారు. మా రాష్ట్ర ప్రగతి, అలాగే నేను వచ్చింది 2.5 సంవత్సరాలు అవుతుంది, మీరు కొన్ని సంవత్సరాల నుంచి మీరు పరిపాలన చేస్తున్నారు, నాతోని మీకేమి పోలిక అంటూ కూడా విజయం దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మీరెందుకు పోలిక చేసుకున్నారు? పోయి విజయం మీద, 10 ఏళ్ల ఎల్డీఎఫ్ పాలన మీద, కేరళ ప్రోగ్రెస్ మీద మీరు పోయి మాటలు తూలింది, ఎక్కువ మాటలు మాట్లాడింది, లేని దాన్ని ఏదో అకస్మాత్తుగా వచ్చిన అధికారాన్ని అడ్డం పెట్టుకొని చాలా ఎగిరెగిరి పడ్డది మీరు. దానికి కౌంటర్ చేయాల్సిన బాధ్యత, ప్రజల తరఫున సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళది. ఏ రంగంలో అంతకంటే గొప్ప సాధించానని చెప్పి మాట్లాడుకున్నారు? ఈ 2 ఏళ్ల కాలంలో ఏం ప్రోగ్రెస్ సాధించామని ఇక్కడ మాట్లాడదలుచుకున్నారు? గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనతో పోలిస్తే ఏం గొప్పలు సాధించామని చెప్పదలుచుకున్నారు? అప్పులతో బతకడం తప్ప ఇంకేముంది? ఆ తెలంగాణ రాష్ట్రంలో అన్ని రకాల ఏ మంత్రిని పట్టుకున్న అవినీతే. స్వయంగా ముఖ్యమంత్రి ఈరోజు కేరళ ముఖ్యమంత్రి మీద అవినీతి గురించి మాట్లాడుతున్నారు. మరి తమరి పరిస్థితి ఏంది? డైరెక్ట్గా వీడియోల ముందు నోట్ల కట్టలతో దొరికిపోయారు మీరు. దాంట్లో ఎక్కడ కనీసం నేను తప్పు చేశాననే ఫీలింగ్ కూడా లేదు. ఈరోజు ఎదుటోళ్ళ మీద రాళ్ళు, ఏ ఆధారాలు లేకుండా రాళ్ళు వేస్తున్నట్టు పరిస్థితి మీరు కనపడుతుంది. అందుకని కేరళ ప్రోగ్రెస్ని, కేరళ అభివృద్ధిని, అక్కడ జరుగుతున్నటువంటి విషయాల్ని ఏమీ లేదు. అక్కడ ఈరోజు విద్యారంగానికి బడ్జెట్లో దాదాపు 14% వాళ్ళు కేటాయిస్తే మనం 7-8% మించి కేటాయించట్లేదు. అక్కడ 95% లిటరసీ ఉంటే మనది 75%కి లిటరసీ మించలేదు. ఏ పోలికలు తీసుకున్నా అక్కడ పట్టణాల్లో ఉన్నటువంటి కార్మికులకు కూడా అక్కడ ఉచిత హామీ పథకం ఈరోజు అమలు అవుతున్న పరిస్థితి మనం ఎక్కడ అమలు చేస్తున్నాం? ఏ రంగంలో చూసినా మరి ఆ రకంగా లేరు. రెండోది, మీరు 6 గ్యారెంటీలు అన్నారు, అనేక గ్యారెంటీలు ఇప్పటికే వదిలేశారు. ఇంకా రేపు ఏం చేస్తారో ఇంకా చూడాల్సింది ఉంది. అందుకని ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయట్లేదు. రోజు ఒక కొత్త మాటలు చెప్పుకుంటూ పోతున్నారు. అక్కడ గవర్నమెంట్ స్కూల్స్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. మీరు ఇక్కడ దాదాపు ఏడాది 5,000 పైగా గవర్నమెంట్ స్కూళ్ళను మూసేసింది మీ చరిత్ర. ఈరోజు బుల్డోజర్లతో పేదల్ని కూలుస్తుంది రేవంత్ పాలన. అక్కడ ఒక్కరోజు కూడా బుల్డోజర్తో వచ్చి ఒక్క పేదవాడి ఇల్లు కూడా కొలగొట్టిన పరిస్థితి లేదు. అక్కడ అనేక విపత్తులు వస్తే ఆ సందర్భాల్లో అక్కడ పునర్నిర్మాణం అత్యంత వేగంగా, అత్యంత కమిటెడ్గా చేసింది ఎల్డీఎఫ్ గవర్నమెంట్. అవన్నీ పక్కన పెట్టి అవాకులు చెవాకులు మాట్లాడతాం, ఏది పడితే అది మాట్లాడతాం. ఇక్కడ తెలంగాణలో చెల్లుండొచ్చు, కేరళ ప్రజానీకం చాలా ఎడ్యుకేటెడ్ ప్రజలు, వాళ్ళన్నీ అర్థం చేసుకున్నారు, ప్రపంచాన్ని మొత్తాన్ని చూశారు. ఇలాంటి రేవంతుల్ని 100 మందిని చూశారు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులను చూశారు. అందుకని ఈ మాటలు ఎవరు అక్కడ నమ్మే పరిస్థితి లేదు. ఇక్కడేదో గోల్
ఫిరాయించి ఏదో ఒకటి మాట్లాడుకొని పోయే పద్ధతులు మాట్లాడడం, ఇది మీరు సెల్ఫ్ గోల్ చేసుకోవడం, ఉన్నది పోగొట్టుకోవడం, ఉన్న విలువ పోగొట్టుకోవడం తప్ప ఇంకోటి జరగదు. చివరి చెప్పండి, మరికొద్ది రోజుల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో యూడిఎఫ్, ఎల్డిఎఫ్, బీజేపీ ఒకరి మధ్య ఒకరికి మాటల యుద్ధం కొనసాగుతుంది, ప్రచారం కూడా వ్యూహాత్మకంగా సాగుతుంది. ఎట్లా ఉండబోతుంది ఫలితం మీరు అనుకుంటున్నారు? ఏం చెప్పదలుచుకున్నారు? అంటే 10 ఏళ్ల పాలన మీద సాధారణంగా ప్రజల్లో 10 ఏళ్ల పాలన మీద ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. కానీ పరిపాలనలో లోపాలని, పరిపాలన సక్రమంగా జరగలేదని ఇట్లాంటి ఏ రకమైనటువంటి వ్యతిరేకత ఇది లేదు. కానీ కేంద్రం విధించిన అనేక షరతుల కారణంగా, అనేక ఆటంకాల కారణంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మాత్రం వాస్తవం. ఆ ఇబ్బందులను అధిగమించి ఒక మంచి పరిపాలన, రాబోయే భవిష్యత్తు ఒక మంచి విజన్ని ఎల్డీఎఫ్ ఇచ్చింది. దేశానికి కేరళ అనేది ఒక మోడల్. అది హెల్త్ అయిన మోడలే, ఎడ్యుకేషన్ అయిన మోడలే. ఖచ్చితంగా కేరళ మోడల్ గెలుస్తుంది. రేవంత్ లాంటి ఇక్కడి నుంచి వెళ్ళే ఈ మోడల్స్ పూర్తిగా అట్టర్ ఫ్లాప్ అయిపోతాయి. ఖచ్చితంగా ఎల్డీఎఫ్ విజయం సాధిస్తుందనే విశ్వాసం ఈరోజు కనపడుతుంది. మొత్తంగా కేరళ ఎన్నికల్లో భాగంగా ఒకవైపు ఇటు సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సరైనది కాదు, అలాగే కేరళ అనేది దేశానికి ఒక మోడల్. అలాంటి మోడల్ పైన ఇవాళ రాష్ట్ర నాయకులు అక్కడికి వెళ్ళి విమర్శలు చేయడం చాలా సిగ్గుచేటుగా ఉంది. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోలే. ఆయన చేసిన ప్రచారం కారణంగా ఏకంగా కాంగ్రెస్ పార్టీని ఆయన కూడా ఇద్దరు కూడా సెల్ఫ్ గోల్ అయ్యారు. కేరళ అనేది ఒక పరిపాలనా పరంగా కేంద్రం నుండి ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పుడు కూడా సుపరిపాలన దిశగా అడుగులేస్తుంది. అలాంటి వ్యాఖ్యలు చేయడం కాంగ్రెస్కు ఎప్పటికైనా నష్టమే అని కూడా సిపిఎం తెలంగాణ రాష్ట్ర నాయకులు ఎం శ్రీనివాస్ గారు చెప్పిన సందర్భం కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మసవంతో సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.